హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. రైట్ నౌ సినిమా తీయడం గొప్ప కదండి, ఆ సినిమాని ప్రమోట్ చేయడం గొప్ప, ఆ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళడం గొప్ప. ఈ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పంద. అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్స్ది ఒక పంద, చాలా పాజిటివ్గా హ్యూమరస్ వేలో తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తారు అనిల్ రావిపూడి. వేరొకరు ఎలా చేస్తారంటే కాంట్రవర్సీ నమ్ముకుంటారు. ఆ సినిమాపై ఒక కాంట్రవర్సీ చేసి ఆ కాంట్రవర్సీ ద్వారా జనాల్లోకి వెళ్దామని చెప్పి వేరొకరు అనుకుంటుంటారు. చాలామంది ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో రైట్ నో ఈ విషయాన్ని ఎందుకు మీ ముందు చర్చిస్తున్నానంటే, బరాబర్ ప్రేమిస్తా అనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ స్టేజ్ మీద ఒక పాట పాడారు. గుంజి గుంజి అని చెప్పి ఒక పాట పాడారు. దానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఆ పాట పాడిన తర్వాత జేడి చక్రవర్తి లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా అలా పాడడం తప్పు, స్టేజ్పై బూతులు మాట్లాడడం తప్పని చెప్పి దాన్ని ఖండించారు కూడా. యాటిట్యూడ్ చంద్రహాస్కి కాస్త క్లాస్ పీకే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ పాట పాడుతున్నప్పుడు, ఆ పాట పాడిన తర్వాత కూడా ఎవరు దాన్ని ఖండించలేదు, మాకు వినిపించలేదు, మేము పట్టించుకోలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ దాని తర్వాత ఇది దుమారం రేగుతున్నప్పుడు అందరూ కూడా ఖండించడం మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. ఆయన పాడుతున్నప్పుడు జేఎన్సీ పరాంజీ లాంటి డైరెక్టర్ ఉన్నారు, జేడి చక్రవర్తి ఉన్నారు, ఆది సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాస్త ఎంజాయ్ చేసినట్టే అనిపించింది. కానీ దాని తర్వాత దీని మీద కాంట్రవర్సీ రావడంతో అందరూ మెల్లమెల్లగా ఖండిస్తూ వచ్చారు. అక్కడితో ఈ విషయం ఆగిపోయింది, ఇక కాంట్రవర్సీ ఆగిపోయింది అని అందరూ అనుకుంటున్న తరుణంలో జర్నలిస్టులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. యాటిట్యూడ్ చంద్రహాస్కి కాస్త సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు కొంతమంది జర్నలిస్టులు. దానిపై యాటిట్యూడ్ చంద్రహాస్ కూడా రియాక్ట్ అయ్యాడు. మీరెవరు నాకు చెప్పడానికి? నా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలామంది నన్ను ట్రోల్ చేశారు, అప్పుడు మీరు ఎవరన్నా మాట్లాడారా, ఇప్పుడు ఎందుకు వచ్చి నాకు క్లాస్ పీకుతున్నారని చెప్పి దానికి చంద్రహాస్ కాస్త సీరియస్గానే రియాక్ట్ అయ్యాడనమాట. అంతే కదా, యాటిట్యూడ్ చంద్రహాస్ ఏమన్నాడు, 24 గంటల్లో సదరు జర్నలిస్ట్ నాకు సారీ చెప్పకపోతే నేను దాన్ని వేరే విధంగా ట్యాకిల్ చేస్తాను, వేరే విధంగా ఎస్కలేట్ చేస్తానని చెప్పి జర్నలిస్ట్కి ఒక రకంగా యాటిట్యూడ్ చంద్రహాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. దానికి రియాక్ట్ అయిన జర్నలిస్ట్, ఏం చేసుకుంటావో చేసుకో, నీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తానని చెప్పి సదరు జర్నలిస్ట్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో రైట్ నౌ చంద్రహాస్ వర్సెస్ జర్నలిస్ట్ అయితే నడుస్తుందండి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు యాటిట్యూడ్ చంద్రహాస్ చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. యాటిట్యూడ్ చంద్రహాస్ నిజంగా తన కెరీర్ స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఇప్పటిదాకా అనేక ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి చిన్న వయసులోనే చాలా నెగిటివిటీ చూశాడు. కోర్స్ దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాడు. తన సినిమా నచ్చని వాళ్ళకి తన డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పి చాలా వరకు ఒక రకమైన పాజిటివ్ వైబ్ కూడా సంపాదించుకున్నాడు. బట్ ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి. అంతేకాదు తన తండ్రికి మంచి పేరుంది, బుల్లితెర మెగాస్టార్ అంటారు ప్రభాకర్ గారిని. అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్ చంద్రహాస్ డాన్సులు అవి కూడా బాగా చేస్తాడు. సో ఓవరాల్గా ఒక మంచి హిట్ పడితే నిలదొక్కుంటాడు అనే ఇంప్రెషన్ అయితే తెచ్చుకున్నాడు. అయితే ఇలాంటి ప్యాషనేట్ అప్కమింగ్ యాక్టర్స్ కెరీర్ బిగినింగ్లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేయొచ్చు. యాటిట్యూడ్ చంద్రహాస్ కూడా ఇది తన కెరీర్ బిగినింగ్లో తెలిసో తెలియకో చేసిన తప్పుగా పరిగణించి తనకు ఒక కౌన్సిలింగ్ లాగా, సజెషన్ లాగా ఇస్తే సరిపోతుందేమో నా అభిప్రాయం. ఎందుకంటే తను ఒక ప్యాషనేట్ అప్కమింగ్ యాక్టర్, చాలా లైఫ్ ఊహించుకొని తను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అనవసరంగా తనపై ఈ పోలీస్ కేసులు వేసి కోర్టుకు లాగి తన కెరీర్ని స్పాయిల్ చేయడం అంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలామంది గతంలో స్టేజ్ మీద, మీడియా ముందు, బహిరంగంగా పబ్లిక్లోనే బూతులు మాట్లాడారు. వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించాను, కానీ చాలామంది యాక్టర్స్ స్టేజ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి కాంట్రవర్సీకి దారితీసాయి. కానీ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో యాటిట్యూడ్ చంద్రహాస్ స్టేజ్ మీద ఒక బూతు మాట్లాడాడు. ఆ బూతు మాట్లాడడం తప్పే, దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ తన కెరీర్ బిగినింగ్లో చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి తనకు ఒక సజెషన్ లాగా, ఒక సూచన ప్రాయంగా చెప్తే సరిపోతుంది తప్పితే తనపై అనవసరంగా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఈ పోలీస్ కేసు వేసి తన కెరీర్ స్పాయిల్ అయ్యే విధంగా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అలాంటి చంద్రహాస్ కూడా నేను సారీ చెప్పను, ఎందుకు సారీ చెప్పాలి అని చెప్పి అంటున్నాడు. చంద్రహాస్ కూడా కాస్త సారీ చెప్పి అపాలజీ చెప్పేసి ఈ కాంట్రవర్సీని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. సో ఎవరో ఒకరు తగ్గి ఈ కాంట్రవర్సీని ఇక్కడే ఆపేస్తే బాగుంటుంది, తన కెరీర్ కూడా బాగుంటుంది. అలా కాకుండా ఈ కాంట్రవర్సీని ఇంకా లాగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది తన కెరీర్ కూడా ఇంపాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో రైట్ నో ఈ కాంట్రవర్సీ సద్దుమనగాలంటే అపాలజీ ఒకటి చెప్పేస్తే సరిపోతుంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయను, తెలియక చేశానని చెప్పి ఒక మాట చెప్పేస్తే సరిపోతుంది. అనవసరంగా దీనికి ముందులాగి సినిమాపై ఇంపాక్ట్, ప్రొడ్యూసర్పై ఇంపాక్ట్, అలానే హీరో కెరీర్పై కూడా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో రైట్ నో ఈ కాంట్రవర్సీ ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.